మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో బుధుడు బావున్నారు. అలాగే లాభ స్థానంలో చంద్ర, రాహువులు బావున్నారు. మరి 3 గ్రహాలే కదా బావున్నాయి అంటే సాధారణమైన ఫలితాలే కనిపిస్తూ ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి ఉన్నది, కుజుని మీద దృష్టి ఉన్నది. ఇలాంటివి ఏం జరుగుతాయంటే ఏదైనా ఆస్తి తగాదాలుంటే అది ముందరికి వెళ్ళనివ్వదు. వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే చాలా వరకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. అలాగే ధన ఆదాయం విషయంలో చిన్నపాటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వీళ్ళు అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు అయితే బావుంటాయి. అయితే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పుకుంటున్నామే గాని ఇక్కడ గురువుగారి యొక్క స్థితి అర్ధాష్టమంలో ఉన్న కారణం చేత అంత గొప్పగా ఫలితాలైతే ఉండవు. స్థిర చరాస్తుల వృద్ధి గురించి కూడా కొంచెం ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అంటే కృషి చేసుకుంటూ వెళ్ళండి. అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా బాగుంది అని చెప్పడానికి రాదు. ఇది గురువుగారి యొక్క స్థితి చాలా గొప్పదే కాదనట్లేదు. కానీ ఆయన అర్ధాష్టమంలో ఉన్నందువల్ల పరస్పర విరుద్ధమైనటువంటి భావాలని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. యోగా చెయ్యండి. విద్యార్థుల విషయంలో బాగా కష్టపడాలి. అయితే కష్టపడిన దానికి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏదైనా స్వగృహ నిర్మాణానికి మీరు వెళ్తూ ఉన్నట్టయితే ఈ వారాంతం నుంచి కొంచెం ప్రారంభం చెయ్యండి. అనుకూలమైన స్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఐకమత్యం తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాయ కష్టం తప్పదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఇక ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో మటుకు కొంచెం ఆలోచించండి. పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాల జోలికి ఇప్పుడే పోవద్దు. ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారైతే వారికి తప్పదు, చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కంటిన్యూషన్ చెయ్యొచ్చు. కొత్తగా ప్రారంభించాలి అనుకునే వారికైతే కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతం నుంచి వ్యాపార వ్యవహారాలు ఇంకా చురుకుగా ప్రారంభం అవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్త్రీలకు సంబంధించి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ధనము ఎంత బాగా వస్తున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా గనక ధనము ఖర్చు పెట్టినట్టయితే కొంతలో కొంత మేలు జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క స్థితి చాలా బాగుంది. ఇక్కడ 4వ స్థానంలోకి వచ్చేసింది. మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉంటాయి. స్థిర చిరాస్తుల రీత్యా అనుకూలతలు ఉంటాయి. అలాగే స్వగృహ నిర్మాణం ద్వారా అనుకూలతలు ఉంటాయి. చాలా వరకు అనుకూలించేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అనుకూలమైన పరిస్థితే అని చెప్పుకుంటూ చంద్రుడు ద్వితీయ స్థానంలోకి వచ్చినందువల్ల అంత పెద్దగా ఉపయోగకరమైనటువంటి పనులైతే ఏమీ లేవు. కానీ ఈ చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్న కారణం చేత మాతృవర్గం నుంచి ధన సహాయం మీకు బాగా అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. గురువు గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇంటి ఎలవేల్పుని పూజించండి. మనశ్శాంతితో ఉండండి. శుభం.